ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ కదా సార్. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడిండ్రు, మేము అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ గవర్నర్ గారు మాకు ప్రాసిక్యూషన్ కి ఇవ్వట్లేదు అని చెప్పిండ్రు. అసలు 10 నెలల క్రితమే మనము ఈ కార్ రేసింగ్ కోసం గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. దాని వల్లనే మనకు ప్రాసిక్యూషన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ కోసం అడిగిండ్రా, మళ్ళీ చార్జ్ షీట్ వేయడం కోసం అడిగిండ్రా, మళ్ళీ గవర్నర్ గారిని అడిగిండ్రు. గవర్నర్ గారు ఏదైతే మనకు లా కమిషన్ కానివ్వండి, ఒక న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని వారు నిన్న ఆదేశించడం జరిగింది కాబట్టి మొదటి నుంచి ఇక్కడ ఏంది అంటే క్విడ్ ప్రోకాన్ మీరు ఒక పదం వాడేది చూసిండ్రా, అవి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నాయి అని నేను అంటాను సార్. ఎందుకు అంటే దీనికి కూడా నేను మాట్లాడేదాన్ని బట్టి మీకు అది అర్థమవుతుంది. 2023 మనకి ఎలక్షన్ల ముందల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు, మా దగ్గర ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, కాళేశ్వరము దాంట్లో జరిగిన అవినీతి కానివ్వండి, టెలిఫోన్ స్కామింగ్ కానివ్వండి, గొర్రెల స్కామ్ కానివ్వండి, రైస్ స్కామ్ కానివ్వండి, ఇంకా మీకు అక్కడ కనపడే ఒక A to Z ఏ స్కామ్లు అయితే ఉన్నాయో ఆ స్కాములన్నిటి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, మీరు హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోండి, సిబిఐని ఎంక్వైరీకి అడుగుదాము. మనకి అప్పుడుకి మన బిఆర్ఎస్ గవర్నమెంట్ సిబిఐ రాకుండా ఒక జీవో తీసుకొచ్చింది కాబట్టి వచ్చేదానికి లేదు కాబట్టి మనం సిబిఐని ఎంక్వైరీ అడుగుదాము అని చెప్పేసి అడగడం జరిగింది. వెన్నెవర్ ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆ మాట మర్చిపోయి అసలు 2 సంవత్సరాల నుంచి ఏం ఎంక్వైరీ చేసిండ్రో ఏమో మరి వాళ్ళు చెప్పాలి. ఏ ఎంక్వైరీ అన్ని అక్కడ పెట్టిండు. మరి క్విడ్ ప్రోకో అక్కడ జరిగిందా, సెటిల్మెంట్లు అక్కడ జరిగినాయని ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది సార్. ఏమన్నంటే నేను కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటైంది కాబట్టి ఇక వీళ్ళు ఇద్దరు ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. నిన్న వరకు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటి కాబట్టి గవర్నర్ గారు అనుమతిస్తలేరు అని చెప్తారు. మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? ఆయన సవాల్ చేస్తున్నాడు, తొడగొడుతున్నాడు. దమ్ముంట చేసుకో, నీకు చేతనై చేసుకో, మగాడవైతే చేసుకో, ఇట్లాంటి పదాలు వాడుతుంటే మరి మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీరు అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసి మీరు ప్రాసిక్యూట్ చేయడానికి కూడా అవకాశం ఉన్నది. గతంలో నిన్ను చేయలేదా? మిమ్మల్ని చేసి పట్టుకపోలేదో మరి చేసిండు కదా, మరి మీరు ఎందుకు చేయట్లేదు అంటే క్విడ్ ప్రోకో ఇవన్నీ మళ్ళీ నిన్న గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు కొత్త పదం వీళ్ళు అందుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు మధ్యలో క్విడ్ ప్రోకో నడుస్తా ఉంది. రాష్ట్ర పార్టీలు వేరుగా ఉన్నాయి కానీ ఎజెండా ఒకటే ఇద్దరిది. ఇంకా ఈ భూముల కుంభకోణానికి వస్తే సార్ ప్రభుత్వం ఏ విధంగా మారిందంటే ఈ ప్రభుత్వం నడపాలంటే గవర్నమెంట్ భూములు అమ్మాలి, గవర్నమెంట్ భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలి, లేదంటే లిక్కర్ అమ్మాలి, లిక్కర్ అమ్మి ప్రభుత్వాన్ని నడపాలి అనే విధంగా పోతుంది తప్ప ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అక్కడ ఫార్మసిటీ కోసం మనం దాదాపు 22,000 ఎకరాల వరకు పైననే 20,000 ఎకరాల వరకు పైన తీసుకున్నారు ముచ్చెల్లో ఫార్మసిటీ దగ్గర. ఇప్పుడు కొత్తగా వీరు వచ్చేసి మళ్ళీ ఏదైతే ఫ్యూచర్ సిటీ కోసం అని అక్కడ ఉన్న రైతులందరి దగ్గర ఏదైతే ఇంత ముందు వాళ్ళకి ఇచ్చిన భూములు ఏవైతున్నాయో అసైన్డ్ భూములు అన్ని లాక్కుంటున్నారు. ఇప్పుడు అడ్డికి పావుసేరు లక్క వాళ్ళకి అక్కడ ₹1,00,00,000 ఎకరం ఉంటే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి లాక్కున్న పరిస్థితి కనబడుతుంది. గగ్గోలు పెడుతూ మొన్న వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా నామినేషన్లు కూడా వేయడం మనం చూసినాం. ప్రతి చోట అవినీతి, ప్రతి చోట ఈ భూములు లాక్కోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం. అంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ముందరికి నడపాలనుకుంటున్నారా? ఇది అన్నిటికీ అనుమానాలు కలిగిస్తున్నది. ఈ రోజు ఇండస్ట్రియల్ ఏదైతే స్కామ్ అంటున్నారు, మరి ఎందుకు మీరు అనుమానాలు వచ్చే విధంగా ముందుకు పోవాలి? పారదర్శకంగా పొండి, అక్కడ ప్రజలకు అవసరం ఉన్నాయి చేయండి. మీరు భూములు ఏదైనా చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు అవకాశం ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఉండాలి, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఉండాలి. కానీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అంటబెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఈ విధంగా క్విడ్ ప్రోకో చేయకూడదు కదా సార్. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఒకటై రాష్ట్రాన్ని దోసుకున్నట్టు కనబడతలేదా? సునీత గారు ఓకే చెప్పండి. సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం సునీత గారు, ఒక నిమిషం. రైట్ ఓకే సునీత గారు. సంధ్యారెడ్డి గారు ఎట్లా చూస్తారు మొత్తానికి అయితే తక్కువ రేట్లకి? అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
భూముల రేట్లు హైక్ అయినాయి, 100 కోట్లు పలికింది మనం చూసినాం ఎకరానికి. సో మీ హయాంలో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల మొత్తం అన్ని అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ లాక్కుంటున్నారు. అన్ని లాక్కొని అన్ని అమ్మకాలకు పెడుతున్నారు. లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కింద ఇస్తున్నారు. ఏం చెప్తారు మేడం సంగారెడ్డి గారు? దేనికోసం సార్? ఎవరి ఓకే సునీత గారు ఒక నిమిషం చెప్పండి. సంగారెడ్డి నేను అనేది ఏంటంటే ఫస్ట్ సోదరి మాట్లాడింది ఇందిరమ్మ ఇండ్లు కట్టిరా ఎడగట్టిరా అంటే కాన్స్టిట్యున్సీకి 5,000 ఇండ్లు. ఒక్కసారి మరి సిస్టర్ ఒక్క నిమిషం హైదరాబాద్ లో నేను అనేది వినండి. మీరు కట్టలేదంటే నా ఎంబడి సోదరు వస్తే నేను తీసుకుపోతాను. హైదరాబాద్ లో మీకు ప్రతి